చంద్రబాబు నాయుడు గారు ఫారెన్ వెళ్తున్నటువంటి సమయంలో ఎయిర్పోర్ట్లో ఒక డీజీ ర్యాంక్ ఒక అధికారి ఐపీఎస్ అధికారి కలిశాడని, అయితే ఆ కలిసినటువంటి అధికారి కూడా నంద్యాలలో అరెస్ట్ చేస్తున్నటువంటి ఒక తరుణంలో ఆయన ఒక ముఖ్య ఐపీఎస్ అధికారి అని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, నిజంగా బాబు గారికి సంబంధించి కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఒక డీజీ ర్యాంక్ నేత ఎవరైతే డీజీ ర్యాంక్ సంబంధించి ఐపీఎస్ క్యాడర్ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ బాబు గారిని కలిశారు ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి అంటున్నారు. కలిసి దాదాపు ఒక పావుగంట నుంచి అరగంట వరకు వీళ్ళ భేటీ నడిచిందని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది తెలిసిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతల్లో ఒక కలవరం స్టార్ట్ అయింది. సో ఏం జరగబోతుంది, అసలుకి ఎటువంటి హింట్స్ ఇచ్చారు, ఎటువంటి డీటెయిల్స్ ఏమైనా సమర్పించారా అని చెప్పేసి అయితే ఒక భయాందోళనలోకి అయితే వైసీపీ వచ్చింది. సో ఇప్పుడు ఈ భేటీ తర్వాత రేపొద్దున జూన్ 4న ఫలితాలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పి వైసీపీలో ఆందోళన అనుకోవచ్చు. అంటే మీకు అందరికీ గతంలో జరిగింది అంతగా ఐడియా ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో అంటే ఎలక్షన్ బిఫోరే కూడా ఎక్కడికెక్కడ అంటే ఐఏఎస్ క్యాడర్ కానివ్వండి, ఐపీఎస్ క్యాడరే కానివ్వండి, కొంతమంది వాళ్ళే ఇన్పుట్ ఇవ్వటం జరిగింది. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, సో ఎక్కడెక్కడ గొడవలు జరిగే ఆస్కారం ఉంది, ఎక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఉంటారేమో, అంటే వాళ్ళు తాయిలాలతో అంటే మనకు తెలిసి పిఠాపురంలో కూడా అక్కడ ఆల్రెడీ కడప నుంచి వచ్చి ఉన్నారు, ఒక 500 కోట్ల వరకు అక్కడ డంప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరైతే అంటే పక్కాగా తెలుగుదేశంలో ఇప్పుడు వేవ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ గురించి ఎలాగో అధికారంలోకి వస్తుంది. సో మనం అంటే తప్పక కొంతమంది ఐఏఎస్లే కానీ ఐపీఎస్లే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒత్తిళ్లు మూలనైనా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించారు. సో రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం వస్తే మనము ఇది వైసీపీ ఇది అనేది వాళ్ళ చేసిన పనికి మనం ఆ మచ్చ అనేది పెట్టుకున్నాం కాబట్టి దాన్ని మనం కొంతవరకైనా మనం ఇప్పుడు ఈరోజు ఏదో కొంచెం వాళ్ళకి ఉడతా భక్తితో వాళ్ళు ఎంతో అంత సహాయం చేయాలనే ఒక ఆలోచన వాళ్ళకి అప్పుడే రావటం జరిగింది. అంటే గతంలో మినిస్టర్స్గా చేసిన వాళ్ళకందరితో కూడా వాళ్ళు టచ్లోకి వెళ్ళటం, వాళ్ళకి తెలిసిన అవగాహనకు ఉన్నంత వరకు వాళ్ళు ఇన్పుట్ ఇస్తూనే వచ్చారు. ఎక్కడెక్కడ అల్లర్లు జరిగే ప్లేసే కానివ్వండి, ఎక్కడెక్కడ గెలిచే ఆస్కారాలు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు మనీ డంప్ చేసిన విధానాలే కానివ్వండి, లిక్కర్ కూడా ఎక్కడెక్కడ దాచడమే కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు హింట్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో అప్పుడే వాళ్ళకి తెలిసిపోయింది. సో ఎలాగో తెలుగుదేశం ఫామ్ చేస్తుందని ఎలక్షన్ అంటే పోలింగ్కి బిఫోరే తెలిసింది. సో తర్వాత పోల్ అయిన తర్వాతే కానివ్వండి, అంటే ఒక డీజీ క్యాడర్ లాంటి వ్యక్తి కూడా అంటే కొన్ని ప్రెషర్స్ మూలాన వాళ్ళ పనులు చేయాల్సి వచ్చి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆయనతో మళ్ళా మంచిగా ఉండాలనో, సో వాళ్ళ తప్పులేమీ లేవని చెప్పుకోవటము, అంటే మేము కొన్ని ప్రెషర్స్ మూలాన చేయాల్సి వచ్చిందని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మూలాన వెళ్ళి కలవటము. సో ఇవి వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఇంకా స్టార్ట్ అయ్యింది కాబట్టి, సో వేవ్ స్టార్ట్ అయింది తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అందుకోసం వెళ్ళి బాబు గారిని కలవటం జరిగి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే బ్యాలెట్ ఓటింగ్ చూసాం, దాదాపు 85% నుంచి 90% వరకు ఖచ్చితంగా కూటమికే పడిందని చెప్పి. అయితే ఈ కూటమికి ఏదైతే బ్యాలెట్ ఓటింగ్ జరిగే ముందు కూడా కొంతమంది కొంతమంది ఎవరైతే నేతలు ఎవరైతే ఉన్నారో, కొంతమంది వైసీపీకి సంబంధించి వీళ్ళలో ఒక అలజడి అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ బ్యాలెట్ ఓటింగ్ జరిగే ముందు కూడా గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ అందరూ కూడా చాలామంది బాబు గారితో టచ్లో ఉన్నారు. సో అందుకే 85 to 90% పోలింగ్ జరిగింది, బ్యాలెట్ ఓటింగ్ మొత్తం కూడా కూటమికి జరిగింది అందుకే అని చెప్పేసి అంటున్నారు. అది నిజమంటారా? ఖచ్చితంగా అది కన్ఫామే కానివ్వండి. కానీ ఇప్పటికి కూడా కొంతమంది అది అంటే డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది వచ్చి అలాగే జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అనట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం పోయినా పర్లేదు నాకు, సో నాకు మనీ ఉంటే చాలనుకునే రకాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా కూడా తొత్తులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దాని మూలానే ఇప్పుడు మనం మాచర్ల కొన్ని చోట్ల చూస్తే జరిగే గొడవలే కానివ్వండి, అరాచకాలే కానివ్వండి, వాటికన్నిటికి కూడా అదే నిదర్శనం. సరే ఇంకా పోలింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం అనేది ఒక వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా ఆ వేవ్ స్టార్ట్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఓటు శాతం కూడా పెరిగింది.
పెరిగిన విధానంలో కూడా అంటే ఎక్కడ ఉన్నా కూడా ఓటు శాతం వినియోగించుకున్నారు, ఓటు వచ్చి వేయటం జరిగింది. సో అందరు ఓట్లు కూడా అంటే ఉద్యోగస్తులే కానివ్వండి, సో యువతే కానివ్వండి, మహిళలే కానివ్వండి, అంటే ఎన్ఆర్ఐలే కానివ్వండి, అందరూ కూడా తెలుగుదేశంకి అంటే ఇదివరకు ఓపెన్గా చెప్పకపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంతమంది ఓపెన్గా మేము తెలుగుదేశంకి వేయటం కోసమే వస్తున్నామని చెప్పారు. ఇంకోటి ఆయన వస్తేనే, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి ఉంటుంది అనేది కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు ఎక్కడా భయపడటం లేదు. సో మేము ఈ పార్టీకి వేస్తున్నామని చెప్పి వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే మనం చూసాం గతంలో చూసుకుంటే ఉద్యోగస్తులు కొంత ప్రెషర్ పెట్టడం వల్ల కావచ్చు, కొన్ని ఏదైతే జన్మభూమికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంత ఒత్తిళ్లు ఎదుర్కొన్నటువంటి ఒక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోయినసారి బయోమెట్రీ పెడితేనే ఈ బయోమెట్రీ ఎందుకు మనకి అన్నటువంటి ఒక చిన్న ఇబ్బందికి గురైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా టీడీపీని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఓన్లీ బయోమెట్రీ కాదు, ఫేస్కి సంబంధించి యాప్ కావచ్చు, లేదంటే మనకు టాయిలెట్లకు సంబంధించిన వాటి అంతా కూడా ఉద్యోగస్తులను ఏదైతే వాడారో వీళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకం స్టార్ట్ అయ్యి వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఏంటి అంటే అసలు ఓన్లీ బయోమెట్రీకి మేము చాలా ఇబ్బంది పడ్డాము, సో అనవసరంగా చిన్న దానికి మేము ఆయన పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కనీసం మమ్మల్ని టాయిలెట్లు క్లీనింగ్కి సంబంధించి కావచ్చు, లేదా ఫేస్ యాప్ అంటే ఏదైనా తిరుపతికి వెళ్ళి వచ్చి ఒక టీచర్ని మనం చూసాం, ఏదైతే గుండు చేసుకొచ్చిన తర్వాత ఫేస్ రికగ్నిషన్ అవ్వక 15 days అటెండెన్స్ పడలేదని, లేదా పిల్లలకి ఇచ్చేటువంటి ఒక చిక్కీలలో తేడా వచ్చిందని చెప్పేసి వాళ్ళ జీతాలు కట్ చేయడం, ఇవన్నీ భరించినటువంటి ఒక అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది జగన్కి తెలియదు. అడ్మినిస్ట్రేషన్ కింగ్ ఎవరంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది నిజమంటారా? ఖచ్చితంగా. కానీ ఆ రోజు బయోమెట్రిక్ పెట్టినప్పుడు అందరూ వ్యతిరేకించారు. సో ఉద్యోగస్తులు అందరిలో కూడా ఏంటి మా మీద ఒక ఇన్స్పెక్షనా, మేము వచ్చి అక్కడ ఇచ్చేలా మేము సంతకం పెడితే సరిపోదా, మా మీద కెమెరాలు నిఘానా మేము అనే ఒక రకంగా మాట్లాడటం జరిగింది. సరే దాని పర్యవసానం అనుభవిస్తేనే తెలుస్తుంది. సో గత 5 ఏళ్లలో వాళ్ళు పడ్డ ఇబ్బందులే కానివ్వండి, సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి రావటమే కానివ్వండి, దాని మూలాన ఒక చెడు ఒక మంచి అనేది జరుగుతుంటేనే ఎవరికైనా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఒక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటే ఎలా ఉండేది, సో గౌరవం ఎక్కడా కూడా ఉద్యోగస్తుడికనే కానివ్వండి, డిపార్ట్మెంట్ వాళ్ళకే కానివ్వండి, ఎక్కడ ఒక గౌరవం కూడా దొరకలేదు వాళ్ళకి. అంటే వాళ్ళని ఎక్కడా కూడా ఇదివరకు ఉద్యోగస్తులకి అంటే అక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే జనాలు ఉండేవాళ్ళు పనులు చేసుకోవడానికి, ఇప్పుడు అది లేదు అక్కడ. సో ఎక్కడికెక్కడ బ్రోకరేజ్ స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళ మనుషులు వెళ్తారు, సంతకాలు పెట్టుకొస్తారు, ఇచ్చేస్తారు. వాళ్ళ రైతులు వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకునే ఇది కూడా లేకుండా పోయింది. ఎక్కడికెక్కడ మనీ ఇది ఫ్లోటింగ్, అంటే మధ్యలో ఉన్న వాళ్ళు అంటే తినటం స్టార్ట్ చేశారు. అంటే డైరెక్ట్ అధికారులను కలిసే అవకాశం కూడా రైతులకు కానీ ఎవరికి కానీ లేకుండా పోయింది. ఇవన్నిటి మూలాన ఇబ్బంది పడడం మూలానే కానివ్వండి, వీళ్ళకి ఒక అవగాహన అంటూ వచ్చింది. సో డిఫరెన్స్ తెలుసుకోగలిగారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రానికి కూడా అభివృద్ధి జరుగుతుంది. సో వాళ్ళ ఆఫీసర్స్ కూడా డెవలప్ అయింది ఏం లేదండి. ఎక్కడికెక్కడ ఏవైతే మరమ్మతులు చేసే పని లేదు, అవన్నీ అట్లాగే ఉన్నాయి. 5 సంవత్సరాలుగా ఎక్కడ మరమ్మతులు కూడా ఖర్చు పెట్టలేదు, బిల్డింగ్స్కి కూడా. సో ఇవన్నీ ఉండటం చూస్తే కొత్త బిల్డింగులు కట్టింది లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవన్నీ కూడా మనకు సవ్యంగా జరిగేదనేది ఒక వాళ్ళల్లో కూడా ఒక డిఫరెన్స్ అంటూ రావటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన చూసుకుంటే ప్రజలకి పూర్తి అవగాహన వచ్చేసింది. ఏదైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన వచ్చేసింది వైసీపీ పార్టీ పైన. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళకి కూడా కొంత అవగాహన వచ్చింది. అంటే వీళ్ళకి కనీసం కొంత నాలెడ్జ్ అన్న ఉందా లేదా అని ఒక అయితే అవగాహన వచ్చేసింది. అదే సాధారణ మనం చూసుకుంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే కొద్ది రోజులు అంటే ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. టీడీపీ పార్టీ కూడా చాలాసార్లు ఓడిపోయింది, చాలాసార్లు గెలిచింది. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా వైసీపీకి మనుగడ ఉందా? నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్స్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉందంటారు వైసీపీకి? వైసీపీకి యాక్చువల్లీ అధ్యక్షుడే లేడు. ఇప్పుడు అధ్యక్షుడు ఇక్కడ జరిగే గొడవలకి ఇక్కడ ఉండాలి, సెటరేట్ చేయాల్సిన బాధ్యత అయితే ఆయనకు ఉంది కదా. కానీ ఆయన ఎక్కడున్నాడు? సరే అలా అనుకుంటే ఎవరైతే పవర్ఫుల్ క్యాండిడేట్లు ఉంటారు కదా, అంటే ఒక జిల్లాకు ఒక నాయకుడిని తయారు చేసి పెట్టి, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే కానివ్వండి, కోడాల నాని కానీ, వంశీ కానీ, ఇట్లాంటి మనం కొంతమందిని చూసాం. సో వాళ్ళు ఎక్కడికెక్కడికి సర్దుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోవటానికి కూడా రెడీ అయిపోయారని అంటే, సో రేపు పొద్దున పార్టీలో బలమైన నాయకుడు ఎవరు ఉంటున్నారు, సో వాళ్ళు ఎవరు నిర్దేశంతో వాళ్ళు నడుస్తారు, రేపు పొద్దున ఈ పార్టీ ఉంటుందా, ఇదంతా వెళ్ళి కాంగ్రెస్లో కలుస్తుందా అంటే కొంతమంది మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ పూర్వం రోజుల్లాగా కాంగ్రెస్ తెలుగుదేశమే ఉంటుందేమో చెప్పలేము. ఖచ్చితంగా అయితే
వైసీపీ మనుగడ అయితే ఇంకా కష్టంగానే ఉంటుంది. సో మొత్తానికి ఒక భయాందోళనలో అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఒక క్యాడర్ మొత్తం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్కి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు కావచ్చు, ఇవి కూడా చాలా వరకు కొంతమంది ఐపీఎస్ సంబంధించిన రేంజ్ క్యాండిడేట్ మీద వీళ్ళకి మీద కొంత ఏదైతే కంప్లైంట్స్ వచ్చే సంగతి తెలిసింది. సో ఇక పైన వైసీపీకి సంబంధించి ఆందోళన కావచ్చు లేదా కలలం కావచ్చు, ఇవన్నీ కూడా రావచ్చు అంటారా ఖచ్చితంగా వైసీపీలో ఆందోళన అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. సో స్టార్ట్ అయిపోబట్టే ఇప్పుడు కొంతమందిని వాళ్ళు వాడుకొని వదిలేసిన వాళ్ళల్లో కూడా చూసుకుంటే ఇప్పుడు వాలంటీర్స్ కూడా ఉన్నారు. సో వాలంటీర్స్ని బలవంతంగా వాళ్ళని రాజీనామా చేయించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో 1 నెల జీతాలు ఇచ్చారు, వాళ్ళ సొంత డబ్బులు అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ఇవ్వమన్నా ఇస్తాడు, ఎందుకంటే ఓటుకే 4,000 5,000 పెట్టుకున్నారు కాబట్టి ఒక వాలంటీర్కి 5,000 ఇవ్వటం వాళ్ళకి పెద్ద విషయం కాదు. సో 1 నెల ఇచ్చారు, తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సో వాళ్ళ నమ్ముకున్న వాళ్ళందరి పరిస్థితి గోదావరి అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా అదే పరిస్థితికి తీసుకెళ్లారు. అంటే రేపొద్దున వాళ్ళ కేసులు ఎదుర్కోవాల్సిన వాళ్ళు ఉంటారు. సో డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం ఏదైతే తెలంగాణలో చూసాం, ఇక్కడ కేసులు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటే కానీ వీళ్ళందరూ కూడా కేసులు ఎలాగైతే ఎదుర్కొంటున్నారో అదే అవసరం వాళ్ళకి అక్కడ కూడా ఉంటుంది. రేపొద్దున వాళ్ళు చేసిన తప్పులకన్నిటికీ కూడా శిక్ష అనుభవించే టైం అయితే వచ్చేసిందని అనుకోవాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఎప్పటి నుంచో టచ్లో ఉన్న సంగతి అయితే కొంత ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. సో చూద్దాం భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది. నమస్తే.